మండు వేసవి ఎండకు నేల మండిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న రైల్వే స్టేషన్. గాలిలో దాహం, చుట్టూ నిశ్శబ్దం, కాలమే నిలిచిపోయినట్టు. అక్కడే నేలపై కూర్చునున్నారు స్వామి వివేకానందులు. ఆకలి ఉంది, దాహముంది, శరీరం అలసిపోయింది. కాని మనస్సు మాత్రం పరమేశ్వర స్మరణలో అచంచలంగా నిలిచింది. ఎదురుగా ఒక ధనవంతుడు రుచికరమైన భోజనం చేస్తూ, ప్లేట్ నిండా ఆహారం, గ్లాసులో చల్లని నీరు, తృప్తి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. స్వామీజీ వైపు చూసి హేళనగా నవ్వాడు. చూడు, నేనెంత హాయిగా తింటున్నానో, డబ్బు సంపాదించితేనే ఇలాంటి జీవితం అని చూపులతోనే ఎగతాళి చేశాడు. ఆ మాటలు గాలినే గాయపరిచినట్టు వాతావరణం బరువెక్కింది. స్వామీజీ ఒక్క మాట కూడా పలకలేదు. విగ్రహంలా అచలంగా కూర్చుని భగవంతునిపై తన విశ్వాసాన్ని ఇంకా బలంగా పట్టుకున్నారు. నిజమైన విశ్వాసం శబ్దం చెయ్యదు, అది మౌనంగా నిలబడుతుంది. అంతలో ఆతృతగా పరుగెత్తుకుంటూ ఒక జమీందారు వచ్చాడు. చూసిన క్షణంలోనే స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. ఆ క్షణమే కాలం తన శ్వాసను ఆపుకున్నట్టు కంపించే గొంతుతో అన్నాడు, స్వామీ, నిన్న రాత్రి ఆ శివయ్యే నా కలలో ప్రత్యక్షమయ్యాడు. నా బిడ్డ ఆకలితో ఉన్నాడు, నీవు హాయిగా నిద్రపోతున్నావా అని ఆజ్ఞాపించాడు. అది కల కాదు, దైవ ఆజ్ఞ. భక్తితో వెండి పీట వేశారు. బంగారు అరటి ఆకులో వేడి భోజనం వడ్డించారు. చల్లని నీరు ప్రేమతో ముందుంచారు. ఇది భోజనం కాదు, ఇది భగవంతుని అనుగ్రహం. స్వామీజీ కన్నుల వెంట జలజల నీరు కారింది. తన జీవితమంతా తన్ను కాపాడిన ఆ అభయహస్తం మళ్లీ తనను తాకింది. ఇదంతా చూసిన ఆ ధనవంతుడు అహంకారం కరిగిపోయి స్వామీజీ పాదాలపై పడి, క్షమించండి స్వామీ, సన్యాసమంటే భగవంతుని వడిలో నివసించడమే అని ఈరోజు తెలిసింది అన్నాడు. భగవంతుడు తన్ని నమ్ముకున్న వారిని ఎప్పుడూ వదలడు. యోగుల హృదయాలలో సదా నివసిస్తాడు. విశ్వాసమున్న చోట అభావం ఉండదు. నిజంగా నమ్మితే ఆకలి వచ్చిన క్షణంలోనే దేవుడే భోజనం పంపిస్తాడు.